ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. ముందుగా మన సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులైనటువంటి భీమినేని వంశీ కిరణ్ గారికి పాద నమస్కారాలు. అలాగే నాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి వంశీ కిరణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. అయితే ఇక్కడ వచ్చినటువంటి మాస్టర్స్ అందరూ బుద్ధుల్లిగా రూపాంతరం చెందడానికి రెడీగా ఉన్నారు. అందుకే మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అని నాకు అర్థమైంది. కనుక ఇక్కడ కూర్చున్నటువంటి మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మనందరము చక్కగా బుద్ధుల్లిగా రూపాంతరం చెందేటువంటి చక్కటి అవకాశాన్ని మనకి వంశీ సార్ ఈ రోజు ఇచ్చారు. దీన్ని మనం ఉపయోగించుకుందాం మాస్టర్స్. అయితే ఇది 5 వారాల ప్రోగ్రాం. ఒక్కొక్క వారము ఒక కొంచెం సేపు టాపిక్ ఉంటుంది, ఆ తర్వాత సాధన ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. విత్ ప్రాక్టికల్ నేను మీకు చేయిస్తాను. అయితే ఇక్కడ యూట్యూబ్ లో చూస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు, వందనాలు. మనం ఎంత ధ్యానం చేసినా సరే, మనందరం ప్రాక్టికల్ చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. అయినా సరే, ఎంత జ్ఞానం తెలుసుకున్నా సరే, ఇంకా ఏదో తెలియని దుఃఖం మనల్ని వెంటాడుతూ ఉంది. అవునా కదా? ఎందుకు ఇంకా దుఃఖం వెంటాడుతూ ఉంది? ఇంత సాధన చేస్తున్నాము, ఇన్ని తెలుసుకుంటున్నాము, ఇంత జ్ఞానాన్ని తెలుసుకున్నప్పటికీ ఎందుకు ఇలా ఉన్నాను? అసలు నేను చేస్తున్న సాధన కరెక్టేనా కాదా? నేను ఇన్ని రోజులు చేసినటువంటిదంతా కష్టమా, వేస్టా అన్నటువంటి ఒక డైలమా మనందరిలో ఉంటది. అవునా కదా? అయితే దీనికి కారణం ఏంటో, దీని నుంచి మనం ఎలా బయటపడాలో మనకి ఈ ప్రోగ్రాం దారి చూపిస్తుంది అని నేను అనుకుంటున్నా. ఇప్పటి వరకు మనం చేసినటువంటి సాధనలన్నిటిలోని మనం కరెక్ట్ గా లేమేమో అన్న డైలమా నుంచి మనం సరైన సాధన వైపుకి వెళ్ళడానికి మనకి చక్కటి మార్గం చూపిస్తుంది మాస్టర్స్ ఈ ప్రోగ్రాము. అయితే ఇదంతా కూడా మన సాధన మీదే ఆధారపడి ఉంటది. ఊరికే ఇక్కడ వినేసి మనం ఓకే వెళ్ళిపోయి ఏదో బుద్ధుడి గురించి చెప్పారులే అనుకొని వదిలేస్తే మాత్రం మనలో ఏ మార్పు ఉండదు. అయితే ప్రాక్టికల్ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ప్రాక్టికల్ చేయించవచ్చు డైరెక్ట్ గా, కానీ దీని మీద మనకి కొంచెమైనా అవగాహన ఉండాలి కదా. అవగాహన కోసం మాత్రమే నేను కొంచెమే క్లాస్ చెప్తాను, ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ప్రాక్టికల్ కూడా ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ కొంచెం సేపే చేయిస్తాను, హాఫ్ అన్ అవరే చేయిస్తాను, కానీ ఇది నిరంతరం చేయాల్సిన ప్రాక్టీస్. కళ్ళు మూసుకొని చేసేది కొంచెం సేపు అయితే, కళ్ళు తెరుచుకున్న తర్వాత కూడా మనం నిరంతరం ఏ పని చేస్తున్నా సరే చేయాల్సినటువంటి ప్రాక్టీస్ ఇందులో ఉంటుంది. ఇదే మనకి మెయిన్ అన్నమాట. కళ్ళు మూసుకొని మనకు వీలైనప్పుడల్లా కూర్చొని చేయొచ్చు, కానీ కళ్ళు తెరిచిన తర్వాత చేసేదే ఎక్కువ ఉంటది. ఎప్పుడైతే మనం ఈ వారం రోజులు మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వరకు మీరు ఏమేమైతే ఎదుర్కొన్నారో, ఏమేమైతే ప్రాక్టీస్ చేశారో అవన్నీ ఏ రోజుకి ఆ రోజు మీరు పాయింట్స్ అన్ని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సాధనా మార్గంలో. ఓకేనా? ఇదంతా ఎలా చెయ్యాలి ఏంటి అనేది మీకు నేను తెలియచేస్తాను. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, బుద్ధునిగా మనం అసలు ఎందుకు రూపాంతరం చెందాలి? మన టైటిల్ ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ బుద్ధ. అయితే బుద్ధునిగా ఎందుకు రూపాంతరం చెందాలి అంటే, మనకి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, 2 రకాల కర్మలు ఉంటాయి మనకి. ఒకటి తెచ్చుకున్న కర్మలైతే, 2 పుచ్చుకున్న కర్మలు. ఓకే? తెచ్చుకున్న కర్మలు అంటే ఏంటంటే, గత కాలంలో మనం చేసినటువంటి దుష్కర్మల ఫలితంగా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాయి. అంటే పైలోకాల నుంచి వచ్చేటప్పుడు ఇదిగోనండి, ఇది నేను చేశాను కాబట్టి దీనికి పరిహారంగా నేను ఇది అనుభవిస్తానండి అని చెప్పి తెచ్చుకుంటాం. ఇవి తెచ్చుకున్న కర్మలు. అయితే ఇంకొక రకం ఉంటాయి, అవేంటంటే పుచ్చుకున్న కర్మలు. ఇవి ఏంటంటే మనం అనుభవించాల్సిన అవసరం ఉండదు, అయినా సరే అనుభవిస్తూ ఉంటాం. ఇవి 80% ఉంటాయి ఫ్రెండ్స్. పుచ్చుకున్న కర్మలు 80%, తెచ్చుకున్న కర్మలు 20%. ఇప్పటి వరకు మనకి తెచ్చుకున్న కర్మల గురించి ప్రాసెస్ అంతా తెలుసు, కర్మ విపాకం చేసుకోవడం తెలుసు, కర్మ ధ్యానం చేసుకోవడం తెలుసు, అవన్నీ మనకి అవగాహనలోకి వచ్చాయి. అయితే ఈ పుచ్చుకున్న కర్మలే మనకి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ఇంకా ఇంత సాధన చేస్తున్నా మనం ఎందుకు దుఃఖంలో ఉన్నాము అంటే, ఈ పుచ్చుకున్న కర్మల నుంచి మనం బయటపడలేకపోవడమే. వీటి నుంచి ఎలా బయటపడాలి అనేది
మనకి ఈ బుద్ధత్వ సాధన ద్వారా బుద్ధునిగా రూపాంతరం చెందడం ద్వారా మనము బయటపడచ్చు. ఇక్కడ మనం మన చుట్టూ ఉండే వాళ్ళ మాటలు వినడం ద్వారా, వాళ్ళ చేష్టల్ని చూడడం ద్వారా, అనవసరంగా వాటిల్లో వేలు పెట్టడం ద్వారా, ఇలాంటి పనులు మనం చెయ్యడం ద్వారా మనం కొన్ని బాధలు పడుతూ ఉంటాం. ఇవి తప్పించుకోవచ్చు, కానీ మనం తప్పించుకోవట్లేదు. వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం ఫ్రెండ్స్. అయితే ఇవి ఎలా బయటపడచ్చు అంటే బుద్ధుడు ఏం చెప్తాడంటే సింపుల్ గా జస్ట్ బుద్ధి పెంచుకుంటే చాలు అంటారు. అసలు బుద్ధుడు చెప్పిన మొత్తం కాన్సెప్ట్ ఏంటి అంటే మానవుడు ఈ భూమి మీద ఈ క్షణంలో ఆనందంగా ఏ విధంగా జీవించాలి, అది ఆయన ఇచ్చే మెయిన్ కాన్సెప్ట్. ఆయన ప్రయోగాలన్నీ అలాగే ఉంటాయి. గత జన్మల గురించి కానీ రాబోయే జన్మల గురించి కానీ వీటి గురించి అస్సలు మాట్లాడరు వారు. వారి ఫోకస్ అంతా కూడా ఈ జన్మలో ఇప్పుడు ఈ క్షణంలో మనం ప్రశాంతంగా ఉన్నామా లేదా, మనం ఆనందంగా ఉన్నామా లేదా, ఎలా జీవిస్తున్నాము అనే దాని మీదే ఫోకస్ చేస్తారు. ఈ ఈ 5 వారాలు కూడా మనం దీని మీదే ఫోకస్ చేయబోతున్నాము. ఈ విధంగా ఫోకస్ చేయడం ద్వారా మన చుట్టూ ఉండే పరిస్థితులు, సిచ్యువేషన్స్, వీటన్నిటి నుంచి వచ్చేటువంటి బాధల నుంచి మనము ఏ విధంగా బయటపడచ్చు అనేది మనం నేర్చుకోబోతున్నాం మాస్టర్స్. సో మనం ఈరోజు బుద్ధుడిగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడంలో మొదటి స్టెప్ వేయబోతున్నాం. ఓకే, అయితే మరి బుద్ధుడిగా రూపాంతరం చెందాలి అంటే ముందు అసలు బుద్ధుడు ఎలా ఉంటాడో తెలియాలి కదా. ఆయనలాగా మనం మారాలంటే ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలా సాధన చేశాడు, ఆయన ఆ స్థితికి రావడానికి ఏం చేశాడు, ఇవన్నీ మనకు తెలియాలి కదా. అందుకని ఫస్ట్ మనము బుద్ధుడి జీవితం గురించి కొంచెం అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. వారి జీవితంలో ఏ సంఘటనలు జరిగాయి, వారు పొందినటువంటి జ్ఞానం ఏంటి, ఏ విధంగా తన దుఃఖంలో నుంచి బయటకు వచ్చాడు, ఇవన్నీ మనం తెలుసుకుంటాం మాస్టర్స్. అయితే సిద్ధార్థ గౌతమ శాక్యముని ఫస్ట్ ఆయన పేరు, తర్వాత బుద్ధుడయ్యాడు. ఈయన జాగృతి పొంది రూపాంతరం చెందినటువంటి బుద్ధుడిగా మారాడు. ముందు సిద్ధార్థుడు జాగృతి పొంది ఎరుక తెచ్చుకోవడం ద్వారా బుద్ధుడిగా మారాడు. సో ఈయన ఏం చేశాడు అంటే మనకందరికీ తెలిసిన స్టోరీ. రోజుల తరబడి ఏమీ ధ్యానం చేయలేదు, ఏదేదో జ్ఞానాలని పొందలేదు. హాస్టల్ వాళ్ళ నుంచి ఆ జ్ఞానం ఈ జ్ఞానం ఇవన్నీ ఏవి అక్కర్లేదు మాస్టర్స్. ఏ దివ్య జ్ఞానము అక్కర్లేదు. సింపుల్ ఏంటంటే మన బుద్ధిని మేల్కొల్పడం. ఎంత సింపుల్ అంటే మనము అయితే మాకు బుద్ధి లేదా అండి, మనకి మనమే చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఒక పని చేస్తాం, ఒకరు కై అని మన మీద అరుస్తూ ఉంటారు. అరిచినప్పుడు మనం వెంటనే మళ్ళీ రియాక్ట్ అయిపోయి అరిచేస్తాం. ఆ తర్వాత అనుకుంటాం, అయ్యో నేను బుద్ధి లేకుండా వాళ్ళ మీద అరిచేసానే అని అనుకుంటామా లేదా? అంటే మనకేం లేనట్టు, బుద్ధి మేల్కొన్నట్టే కదా. సో మనకి వంశీ సార్ ఏం చెప్తారంటే 41 రోజులు కానీ నాకు బుద్ధి లేదే అని మీరు అనుకోకుండా వేరే వాళ్ళు ఒరే నీకు బుద్ధి లేదురా అనకుండా ఉంటే మీకు బుద్ధి ఉన్నట్టే అంటాడు. అది సాధ్యం అవుతుందా చెక్ చేసుకోండి ఒకసారి. అంటే మనము బుద్ధిని మేల్కొల్పాలి, బుద్ధి పట్ల ఎరుకతోటి ఉండాలి అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా బుద్ధుడి ధ్యేయం ఏంటి అనేది అందరం ఇందాకే చెప్పుకున్నాము. దుఃఖంతో ఉంది ఈ ప్రపంచం అంతా. ప్రతి వ్యక్తి ఎవరిని కదిలిచ్చినా సరే బాధల్లో ఉన్నాడు. నాకు ఆ బాధ అండి, ఈ బాధ అండి. చూడండి, మనము ఎవరైనా ఎదురైనారనుకోండి, ఫస్ట్ మనం వేసే క్వశ్చన్ ఏంటి, బాగున్నావా అంటే వాడు బాగలేనంటే అమ్మయ్య నేను బాగాలేను కదా, వాడు కూడా బాగాలేడు, హ్యాపీ, ఇలా ఉంటది అనమాట. ఎందుకు బాగున్నావా అని అడుగుతామంటే మనం బాగాలేం కదా, వాడు ఎలా ఉన్నాడో తెలుసుకుందాం అని అనమాట. వాడు పైకి ముందు బాగున్నానండి అంటాడు. సరే దా కూర్చుందాంరా మాట్లాడదాంరా అంటే అప్పుడు మొదలెడతాడు అనమాట వాడి బాధలన్నీ. ఎన్ని బాధలు ఉంటాయో లిస్ట్ కదా. సో ఈయన మోక్షం సాధించడం గురించి ఎక్కడ చెప్పలేదు, ఓన్లీ ఆనందంగా జీవించడం. ఇక బుద్ధుడి గురించి మనం వెళ్ళాము అంటే, లోపలికి వెళ్ళామంటే ఈయన ఎవరు ఏంటి అంటే జాగృతి పొందినటువంటి వ్యక్తి. ఈయన నేపాల్ ఇప్పుడు ఉంది కదా, నేపాల్ రాజ్యం ఉంది కదా, ఆ నేపాల్ కి దగ్గరలో హిమాలయ ప్రాంతంలో శాక్య రాజ్యం ఈయనది.
శాక్య రాజ్యాన్ని పరిపాలిస్తూ శుద్ధోదనుడు అనేటువంటి ఆయన మహామాయాదేవి అనేవారు రాజు రాణిగా ఉంటారు. వీళ్ళకి ఈయన జన్మించడం జరుగుతుంది. ఈయన జన్మించినటువంటి 8 రోజులకి వాళ్ళ అమ్మ మహామాయాదేవి బాడీ వికెట్ చేస్తారంట. అలా బాడీ వికెట్ చేసిన తర్వాత మరి బాబుని చూసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా. మరి మహారాజు ఊరికే ఉంటాడా, వెంటనే పెళ్లి చేసుకుంటాడు. అయితే అదృష్టం ఏంటంటే ఎవరినో చేసుకోకుండా మహామాయాదేవి చెల్లెలైనటువంటి గౌతమిని పెళ్లి చేసుకుంటాడు. గౌతమి వాళ్ళ అక్క కొడుకే కాబట్టి చక్కగా చాలా ప్రేమగా సాకుతుంది ఆయన్ని. అందుకని ఈయన సిద్ధార్థ గౌతమ శాక్యముని అయ్యాడు. సిద్ధార్థ ఆయన పేరు, గౌతమ్మ అనేది వాళ్ళ పిన్న తల్లి అంటే పెంచినటువంటి తల్లి పేరు, శాక్య అనేది వాళ్ళ రాజ్యం పేరు, ముని అని చెప్పి ఇలాగ పెడతారనమాట. సిద్ధార్థ గౌతమ శాక్యముని. ఈయన చక్కగా పెరుగుతూ ఉంటాడు. ఆయన్ని బయటికి పంపించుడు శుద్ధోదనుడు ఎప్పుడు. ఎందుకు అంటే చిన్నప్పుడే ఆయన జాతకం చూపిస్తారు. జాతకం చూపించినప్పుడే ఏం చెప్తారు అంటే, అయ్యా ఈయన మహాయోగీశ్వరుడు అవుతాడు అని చెప్తారనమాట. ఇంకంతే వాళ్ళ నాన్నగారికి భయమేస్తుంది. భయమేసి అయ్యో ఈ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు కావాలి కదా, మరి ఈ రాజ్య సింహాసనం దూరం అయిపోతే ఎలాగూ అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే రాజభవనం నుంచి బయటికి వెళ్ళనివ్వడు. ఎందుకంటే ఒక మహాయోగీశ్వరుడు అవ్వాలంటే ఆయన జీవితంలో ఏదో ఒక దుఃఖం రావాలి, బాధ రావాలి. మీరందరూ ఇక్కడికి దుఃఖం వల్ల బాధ వల్లే కదా వచ్చారు. నాతో సహా మనందరము ఏదో ఒక బాధలో ఉండి ఈ బాధ నుంచి ఎలా బయటపడాలరా భగవంతుడా అని వెతుక్కుంటూ స్పిరిచువాలిటీలోకి వచ్చా. అందుకని వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే, లేదు నా కొడుక్కి బాధ అంటే ఏంటో తెలియకూడదు అని చెప్పి ముసలోళ్ళని దగ్గరికి రానిచ్చేవాడు కాదంట. ఏజ్ పెరుగుతుంది పనోళ్ళకి అనుకుంటే వాళ్ళని తీసి వేరే చోట పెట్టేసి ఇక్కడ యంగ్ లేడీస్ ని పెట్టేవాడు. చూడండి ఆయన ఎంత జాగ్రత్తగా పెంచారో. తర్వాత ఎవరైనా హెల్త్ బాగోలేని వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు సిద్ధార్థుడు ఎదురుగా వెళ్ళడానికి వీలు లేదని చెప్పి వాళ్ళని పక్క సైడ్ చేసేసేవాడు. ఈ విధంగా ఆయనకంట వేసవికి ఒక విడిది ఉండేదంట, చలికాలానికి ఒక విడిది, వర్షాకాలానికి ఒక విడిది, ఇలాగా 3 రకాలైనటువంటి అంటే ఆ క్లైమేట్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యే విధంగా ఆయనకి ఇన్ని రకాలైనటువంటి భవనాలు ఏర్పాటు చేశాడంట. ఇంకా బయటికి వెళ్ళేదే లేదు, బయట బాధలే తెలియవు. ఈ విధంగా ఆయన జీవితంలో బాల్యము యవ్వనము అన్ని చక్కగా ఆటపాటలతోటి గడిచిపోయాయి, ఆనందంగా గడిచాయి. ఆ తర్వాత ఆయనకి 20 ఇయర్స్ వస్తాయి. 20 ఇయర్స్ రాగానే కోయిల దేశ రాణి అన్నమాట. ఆమె పేరేంటంటే పామిత. ఈ పామిత ఎవరు అంటే శుద్ధోదనుడు వాళ్ళ చెల్లి, అంటే సిద్ధార్థుడికి మేనత్త అన్నమాట. ఈ మేనత్త వాళ్ళ భర్త దండపాణి, పామిత దండపాణి, వీళ్ళిద్దరికీ కుమార్తె ఉంటుంది. ఆమె పేరు యశోధర. అంటే మరదల్నే పెళ్లి చేసుకున్నాడు మన భాషలో చెప్పాలంటే సింపుల్ గా. ఓకే, ఈ మరదల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలకి అంటే సిద్ధార్థుడికి 22 సంవత్సరాల వయసులో బాబు పుడతాడు. రాహులుడు అని పేరు పెడతాడు. ఇంకా రాహులుడు పుట్టిన తర్వాత అందమైన భార్య ఉంది, బాబు పుట్టాడు, చక్కటి సంసారం, ఇంకా నా కొడుకు ఎక్కడికి పోతాడు అని చెప్పి అనుకుంటాడు శుద్ధోదనుడు. ఒకరోజు ఏమవుతుందంటే సిద్ధార్థుడు, నాన్నగారండి నేను బయటికి వెళ్ళొస్తానండి, నేను ఇంతవరకు రాజ్యంలోకి ఎప్పుడూ వెళ్ళలేదు, చూసొస్తానండి అని చెప్తాడనమాట. సరే ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్తాడులే అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ఓకే అని శాంక్షన్ చేస్తాడు. అప్పుడు బయటికి వెళ్తాడు ఫ్రెండ్స్. బయటికి వెళ్ళినప్పుడు ముసలామెని మరణం అంటే కూడా తెలియదు అంతవరకు. చూడండి ఎంత విచిత్రమో. ముసలామెన్ని మరణాన్ని తర్వాత రోగంతో ఉండే వాళ్ళని, ఒక సన్యాసిని, వీళ్ళందరినీ చూస్తాడు. చూసి ఆహా జీవితం, అసలైన జీవితం ఇలా ఉంటుందా, దుఃఖంతో కూడుకొని ఉంటుందా, ఈ మనుషులందరూ ఇంత దుఃఖంలో ఉన్నారంటే అసలు దుఃఖానికి కారణం ఏంటి, మూలం ఎక్కడుంది తెలుసుకోవాలి అని చెప్పి అప్పుడు అనుకుంటాడు. అనుకొని ఆ క్షణంలోనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు, ఎవ్వరికీ చెప్పకుండా. వెళ్ళిపోయి ఒక 5 సంవత్సరాల పాటు రకరకాల సాధనలు చేస్తాడు, రకరకాల గురువుల్ని కలుస్తాడు. ఫస్ట్ గురువు ఎవరు అంటే అలారక లాముడు అనే గురువు గారిని కలిసి ఆయన దగ్గర కొంత సాధన చేస్తాడు. లేదు నేను అనుకున్న టార్గెట్ సాధించడానికి ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకొక గురువు దగ్గరికి వెళ్తాడు. రెండో గురువు ఉద్దక రామపుత్రుడు.
ఈయన దగ్గరికి వెళ్తే ఆ ట్రాన్స్ స్థితిలోకి వెళ్తున్నాడు గాని ట్రాన్స్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టడం. అంటే మన పరిస్థితి అనమాట. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎంత హాయిగా ఉంటామో, ఎంత ఆనందంగా ఉంటామో, లెగిసిన తర్వాత మళ్ళీ మామూలే, అన్ని చుట్టుముడుతున్నాయి. ఇలా ఉన్నాడు. కాదు కాదు ఇది కూడా కాదు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే 6 నెలల పాటు కఠోర తపస్సు చేస్తాడు మాస్టర్స్. ఇక ఫుడ్ లేదు, నీళ్లు లేవు, బాడీ మీద బట్టలు లేవు. ఈ విధంగా చేసి 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 ఒంటికాల మీద చుట్టూతా మంటలు పెట్టుకొని రకరకాలుగా అన్నమాట. ఇలా తపస్సు చేస్తాడు. అయినా సరే బాడీ మొత్తం సన్నగా అయిపోయి శుష్కించిపోయింది తప్ప ఏమాత్రము ఆయనకి దారి దొరకలేదు. ఇలా కూడా కాదు అని చెప్పేసి ఇంకెలాగబ్బా, ఏం చెయ్యాలబ్బా అని ఒక నిరాశలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒక చోట కూర్చొని గమనిస్తూ కూర్చుంటాడు. ఏంటంటే తనని తాను గమనిస్తాడు. తన లోపల వస్తున్నటువంటి ఆలోచనలని గమనిస్తాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఆలోచన వస్తుంది. అలా కూర్చున్నాడు. ఆలోచనల్ని గమనిస్తున్నాడు. తనలో ఏం జరుగుతుందో చూస్తున్నాడు. ఒక ఆలోచన వచ్చింది. దానికి లింకప్ అయిన ఇంకొక ఆలోచన, దానికి లింకప్ అయి ఇంకొక ఆలోచన. ఇలాగా ఒక గొలుసు లాగా వచ్చేస్తూ ఉన్నాయి. మనం కూడా అంతే కదా. ఎక్కడో మొదలు పెడతాం. ఆలోచనలు వచ్చి 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 ఎక్కడో ఎండ్ అవుతాయి. ఇదేందబ్బా ఇక్కడికి వచ్చాము ఈ ఆలోచనలలో అని మనకే అర్థం కాదు. అలాగా దాన్ని ఎరుకుతో ఆయన గమనించడం వల్ల తను ఏం అర్థం చేసుకున్నాడు అంటే, తనను తాను గమనించినప్పుడు ఓహో ఈ ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచనల నుంచి ఎమోషన్స్, ఉద్వేగాలు వస్తున్నాయి. ఒక ఆలోచన వచ్చింది, నన్ను ఇలా తిట్టాడే, వెంటనే అక్కడి నుంచి కోపం వచ్చేస్తది. అవునా కదా? అంటే మన ఆలోచన నుంచి మనకి ఎమోషన్స్ వస్తున్నాయి. ఈ ఎమోషన్స్ ని ఇంకా గమనిస్తూ ఉన్నప్పుడు ఇవి నిరంతరం మార్పు చెందుతూ ఉన్నాయి. ఆలోచనలు మారుతూ ఉండే కొద్దీ మన ఎమోషన్స్ కూడా మారుతూ ఉన్నాయి అన్నటువంటి విషయము ఆయన ఎరుకుతోటి గమనిస్తాడు. అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, ఓహో మొత్తము అంతా కూడా నిరంతరం మార్పు చెందేదే అన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకుంటారు. అంటే ప్రతిదీ మార్పు చెందేదే. ఆలోచించండి, చిన్నప్పుడు మనం ఎలా ఉన్నాము పుట్టినప్పుడు? ఆ తర్వాత కొంచెం పెద్దయ్యాం, ఇంకా పెద్దయ్యాం. అప్పట్లాగా ఇప్పుడున్నామా? మన చుట్టూ ఉండే వాళ్ళు అప్పట్లాగా ఉన్నారా? చిన్నప్పుడు అమ్మ ఎంతో ప్రేమతో ఉండేది. అన్న, తమ్ముళ్ళు ఎంతో ప్రేమతో ఉండేవాళ్ళు. మరి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పెద్దయినాయి. ఇప్పుడు ఆ ప్రేమ ఉందా? మారుతుందా లేదా? అంటే కొద్దో గొప్పో ఉంటది, కాదనట్లేదు. కానీ అప్పుడు ఉన్న ఎఫెక్షన్స్ వేరు, ఇప్పుడున్నయి వేరు. ప్రతిదీ ఈ సృష్టిలో మామిడికాయలు కాస్తది ఎండాకాలం రాగానే. మళ్ళీ అది అయిపోగానే అవన్నీ అయిపోయి మామూలుగా చెట్టు మిగులుద్ది. మళ్ళీ వసంతకాలం రాగానే చిగుర్లొస్తాయి. ఆ తర్వాత అవి పెద్దవవుతాయి, అవి రాలిపోతాయి. ఇలాగా ఈ సృష్టిలో ఉండే ప్రతిదీ కూడా మార్పు చెందేదే అన్న విషయాన్ని ఆయనక్కడ అవగాహన చేసుకున్నాడు మాస్టర్స్. ఓకే. తర్వాత ఇంకా ఏం అర్థం చేసుకున్నాడు అంటే, వాస్తవికత యొక్క స్వీయ ప్రకృతి నిరంతరం మారుతూ ఉంటుంది. వాస్తవం అనేది ఈ రోజు ఉన్నట్టుగా రేపుండదు. మేఘాలు ఈ క్షణంలో ఉన్నట్టు నెక్స్ట్ క్షణంలో ఉంటాయా? కొంచెం సేపు వర్షం వస్తుంది, ఆ తర్వాత వర్షం ఆగిపోతుంది, కొంచెం సేపు చల్లొస్తుంది, కొంచెం సేపు గాలొస్తుంది. ఇలాగా ప్రకృతి అనేది నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇదే ఆయన ఇచ్చినటువంటి మొదటి అన్వేషణ. అంటే ఆయన సాధించినటువంటి మొట్టమొదటి అన్వేషణ ఏంటి అంటే, ఈ సృష్టి నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. అది నేను కావచ్చు, నువ్వు కావచ్చు, నా ఆలోచనలు కావచ్చు, చుట్టూ ఉన్న ప్రకృతి కావచ్చు, మనుషులు కావచ్చు, ఏవైనా సరే నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. నిన్నున్నట్టు ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, ఈ క్షణం ఉన్నట్టు నెక్స్ట్ క్షణం ఉండదు. ఓకే. ఇది ఆయన మొట్టమొదటి అన్వేషణ. నెక్స్ట్ ఇంకా గమనించాడు, ఇంకా గమనించాడు. గమనించి ఏం తెలుసుకున్నాడు అంటే, ఒక వస్తువు మిగతా వస్తువులు లేకుండా ఉండలేవు. ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటాయి. ఓకే. మనుషులు కూడా. ఇప్పుడు నేనున్నాను, మీరందరూ ఉంటేనే కదా ఇక్కడ గ్రూప్ పెట్టుకొని నేను ఇక్కడ కూర్చొనున్నాను. మీరు లేకుంటే నేనేం గ్రూప్ పెట్టుకోగలను? అంటే మీ మీద నేను ఆధారపడినానా? నేను చెప్తూ ఉంటేనే కదా మీరు కూర్చున్నారు. అంటే నేను లేకపోతే మీరు ఏం చేస్తారు ఇక్కడ? సో, నా మీద మీరు ఆధారపడినారు, మీ మీద నేను ఆధారపడినాను. అట్లాగే మన ఇంట్లో వస్తువులు, మన పక్కన ఉండేవాళ్ళు. ఒంటరిగా జీవించగలమా? ఆలోచించండి ఒక్కసారి.
మొక్కల మీద ఆధారపడతాం, జంతువుల మీద ఆధారపడతాం, చుట్టూ ఉండే ప్రకృతి మీద ఆధారపడతాం, పంచభూతాల మీద ఆధారపడతాం. మన మీద అవి ఆధారపడతాయి, వాటి మీద మనం ఆధారపడతాం. అంటే ఈ సృష్టి మొత్తము కూడా పరస్పరం ఆధారపడి జీవిస్తూ ఉంది. పరస్పరము కారకాలుగా విశ్వం అంతా కూడా అనుసంధానమై ఉంది అన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. ఇది రెండవ అన్వేషణ. మొదటి అన్వేషణ ఏమో నిరంతరం మార్పు చెందుతుంది, రెండవ అన్వేషణ ఏమో ఈ విశ్వం మొత్తం ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యింది అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఏం చేస్తుందంటే ఒకరోజు ఆకు కూర్చుంటది, మనమే అనుకుందాం ఆకు పెద్ద చెట్టు ఉంది, చెట్టులో చాలా ఆకులు ఉన్నాయి, అందులోని మనం ఒక ఆకు అనుకుందాం. ఆ ఆకు ఏం చేస్తుందంటే అలా కూర్చుంటుందంట, కూర్చొని లోపలికి వెళ్తుందంట. వెళ్ళి ఏంటో నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉన్నా, ఆ ఆకును చూస్తే చాలా దూరంలో ఉంది అనుకుందంట. సరే కదా అని చెప్పి అలా కూర్చుందంట, లోపలికి వెళ్ళింది. అలా లోపలికి ప్రయాణిస్తూ ఉంటే అది ఎక్కడ కనెక్ట్ అయ్యింది? కొమ్మకి కనెక్ట్ అయ్యిందంట. అప్పుడు కళ్ళు తెరిచి చూసుకొని, ఓహో నేను ఈ కొమ్మకి కనెక్ట్ అయ్యి ఉన్నానా, నాలాగే మిగతా ఆకులు కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాయా అనుకొని సంతోషపడిందంట. అయినా ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో అనుకుందంట. ఇంకా లోపలికి వెళ్ళింది. అలా ప్రయాణం చేయగా ఆ చెట్టు మొదలు ఉంటది కదా, కాండం ఉంటది కదా, ఆ కాండం దగ్గరికి, మెయిన్ మొదల దగ్గరికి ప్రయాణం అయిందంట అది. అప్పుడు చూసి, ఓహో ఈ కొమ్మలన్నీ కూడా ఈ కాండం నుంచి వచ్చాయా, నాకు మూలం ఇదా అనుకుందంట. అప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిందంట. వెళ్తే వేర్ల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అది అర్థం చేసుకుంది, ఓహో ఈ ఈ వేర్లేనా అసలు మూలము, నేను ఇందాక కాండం అనుకున్నానే, కాదు ఇంకా లోపలికి మూలం ఉందా అనుకుందంట. ఇంకా ప్రయాణించిందంట. అప్పుడు వేర్లు ఎక్కడున్నాయి? భూమి లోపల ఉన్నాయి, అవునా? సో ఈ అసలైన ఆధారం భూమి అనుకుందంట. ఇంకా ఆ వేర్లు ఏం చేస్తాయి? నీళ్లు లాక్కుంటాయి, అవునా? ఇంకా ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అబ్బా వేర్లు లాక్కుంటున్నాయని ఇంకా ప్రయాణం చేస్తే ఆ లోపల భూమి లోపల గర్భంలోకి వెళ్తే అలా ప్రయాణం చేస్తే సముద్రం దగ్గరికి వెళ్ళిందంట. అంటే దీన్ని బట్టి చూడండి ఏం అర్థమైతుంది? ఒక ఆకు మనకి బయటికి కనిపిస్తది, కానీ ఆ ఆకులోనే విశ్వం మొత్తం ఉంది, అవునా? భూమి ఉంది, నీరుంది, వాయువు ఉంది, మరి గాలి లేకుండా జీవిస్తుందా? వాయువు ఉంది, ఆకాశం ఉంది, అగ్ని ఉంది, వేడి లేకుంటే జీవిస్తుందా? దానికి వేడి కావాలి, సూర్యకాంతి కావాలి, లేదంటే అది మనలేదు. ఇలాగా ఒక ఆకుని మనం చూసినప్పుడు మనకు ఆకే కనిపిస్తది, కానీ లోతులోకి వెళ్ళి చూసినప్పుడు దానిలో విశ్వం మొత్తం ప్రకటితం అవుతుంది. అంటే ఆకు లేకపోతే విశ్వం లేదు, విశ్వం లేకపోతే ఆకు లేదు. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఈ సృష్టిలో అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి, మీతో సహా, నాతో సహా, నక్షత్రాలతో సహా. ఓకే, ఇది ఆయన అర్థం చేసుకున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకేం చేస్తాడంటే, ఓకే ఈ రెండు అన్వేషణలు అయిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి ఆయన చక్కగా ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఉరువేల అనేటువంటి ఒక గ్రామంలోకి వెళ్తాడు. వెళ్ళి అశ్వత్థ వృక్షం, బోధి వృక్షం, అశ్వత్థ వృక్షం అని కూడా అనొచ్చు, మన వాడుక భాషలో బోధి వృక్షం కదా. ఈ బోధి వృక్షం దగ్గర కింద కూర్చుంటాడు. కూర్చొని ఇంకా ఏంటి అసలు ఈ వాస్తవం ఏంటి, ఈ సృష్టి మొత్తం ఏంటి, ఎలా జరుగుతుంది అని చెప్పి ఆయన విశ్లేషణ మరింత లోతుల్లోకి తీసుకెళ్తాడు, ఇంకా అవగాహన పెంచుకుంటాడు. మరి అలా కూర్చొని ఉన్నప్పుడు ఆయనకి మరి ఫుడ్ కావాలి కదా, వాటర్ కావాలి కదా బతకాలి అంటే. అప్పటికే శుష్కించున్నాడు 6 నెలలు సాధన చేసి. అందుకని ఆయన్ని చూసి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పేద అమ్మాయి, స్వస్తి అనే అమ్మాయి, తర్వాత ఆ ఊరి గ్రామ పెద్ద అయినటువంటి ఆయన కూతురు, గ్రామానికి పెద్ద లీడర్ ఉంటారు కదా, ఆ లీడర్ కూతురు అయినటువంటి సుజాత, వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే రోజు ఆయనకి ఆహారము, వాటరు ఇవన్నీ తెచ్చిస్తూ ఉంటారనమాట. ఆయన చక్కగా తిని వారికి కృతజ్ఞతలు తెలుపుకొని మళ్ళీ ఆయన సాధనలో అంటే ఆయన ఇంకా విశ్లేషణలోకి వెళ్తూ ఉంటారనమాట. ఆయన ఆలోచనలని గమనించుకుంటూ, ఆయన యొక్క ఎమోషన్స్ ని గమనించుకుంటూ ఇంకా ఏం జరుగుతుందని ఈ విశ్వంతో కనెక్ట్ అవ్వడం మొదలు పెడతాడు. ఇలాగా ఒక రోజు ఏమవుతుందంటే ఆయన శరీరము, మనస్సు, శ్వాస, శరీరము, మనస్సు, శ్వాస, ఇవి 3 కూడా సంపూర్ణ ఏకత్వంలోకి వచ్చేస్తాయి. అంటే 3 ఒకదానితో ఒకటి పూర్తిగా కనెక్ట్ అయిపోతాయి అన్నమాట. అలా కనెక్ట్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే శ్వాసను గమనిస్తాడు.
శ్వాసను గమనిస్తే శ్వాస ద్వారా ఆ శరీరం అంతా ప్రశాంతం అవడం గమనిస్తాడు. చూడండి మన శరీరము బాగా ఎమోషన్ లో ఉందనుకోండి, అప్పుడు మన శ్వాసలు స్పీడ్ గా అవుతాయా లేదా? కోపం వచ్చింది బాగా, మన శ్వాస తేడా వస్తుందా రాదా? భయం వచ్చింది ఇంకొక రకంగా తేడా వస్తుంది, అవునా? ఓకే మాస్టర్స్, కొంచెం నెట్ ప్రాబ్లం వచ్చింది. ఇలాగా ఆయన ఎప్పుడైతే ఆ శరీరాన్ని విశ్రాంతిగా కూర్చోబెట్టి శ్వాసని శాంతపరుస్తాడో, అప్పుడు తన ఆలోచనలని, తన ఎమోషన్స్ ని అన్నింటినీ చక్కగా గమనిస్తూ కూర్చుంటాడు. అప్పుడు మనసు పూర్తి ఎరుకలోకి వచ్చేస్తది. అంటే ఆయన ఏం చేస్తున్నాను అన్న ఎరుక ఆయనకు ఉంది. మనం చూడండి, మనం ఏం చేస్తున్నాము అన్న ఎరుక మనకు ఉంటుందా? చేసి అయిపోయిన తర్వాత అయ్యో నేను ఇలా చేసేసానే అనుకుంటాం. కానీ ఆయన ఎప్పుడైతే ఇలా చేశాడో, ఆ సాధన చేశాడో, అప్పుడు ప్రశాంతంగా మనస్సుని పూర్తి ఎరుకతోటి గమనించడం మొదలు పెడతాడు. అప్పుడేమవుతుందంటే ఆయన అసలా మన యొక్క ఈ కోపానికి, ఆవేశానికి, దురాశకి, సందేహానికి, అసూయకి, భయానికి, వీటన్నింటికి మూల కారణం ఏంటయ్యా అంటే మనకి తెలియని తనము. ఆయన ఏమంటాడంటే అమాయకత్వం అంటాడు సింపుల్ గా. అమాయకత్వం, తెలియనితనం. ఓకే, అంటే బుద్ధి లేకపోవడము, మన బుద్ధిని షార్ప్ చెయ్యకపోవడమే మన కోపానికి కారణం, ఆవేశానికి కారణం, దురాశకి కారణం, సందేహానికి కారణం, అసూయకి కారణం, భయానికి కారణం. వీటన్నిటికీ మూలం ఎక్కడుందంటే మన బుద్ధిని సరిగ్గా ఉపయోగించకపోవడమే అని చెప్పి కనుక్కుంటాడు ఆయన. అప్పుడు మనసుని శాంతపరిచి బాధ, ఆతృత, ఇవి రెండు వస్తాయి కదా. మరి కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, ఇవన్నీ వచ్చినప్పుడు ఏమొస్తుంది? మనకి బాధ వస్తుంది, టెన్షన్ వచ్చేస్తది, అవునా? ఈ బాధ, టెన్షను, ఈ రెండింటిని గమనించాడు కదా. ఓహో, ఇవి రెండు ప్రతికూలమైనటువంటి ఆలోచనలు, వీటిని మనం మనస్సులో ఉంచొద్దు అని చెప్పేసి ఆ రెండింటి ప్లేస్ లో ప్రేమ, అంగీకారం, వీటి రెండింటిని పెడతాడు. ఓకే, బాధ వచ్చింది, బాధ ప్లేస్ లోకి ప్రేమని రీప్లేస్ చేస్తాడు. అంటే ఓకే, బాధపడుతున్నావా, ప్రేమతో ఉండు, ప్రేమ తత్వంతో ఉండు, నువ్వు ఎందుకు ఇలాగున్నావు అని మనసుకి నచ్చ చెప్తాడనమాట, బుజ్జగిస్తాడనమాట. మనసుని ఏ నువ్వు అలా ఉండకు అంటే అది ఇంకొంచెం రైజ్ అయిపోతుంది, అలా చెప్పకూడదు. దాన్ని బుజ్జగించి ఆ ఆ యొక్క బాధ ప్లేస్ లోని ప్రేమను పెడతాడు. తర్వాత టెన్షన్ ఎప్పుడు వస్తుంది? టెన్షను మనకి ఇష్టం లేని పని జరిగినప్పుడు మన కళ్ళ ముందు, అప్పుడు అంగీకరిద్దాం అని చెప్పి అంగీకార తత్వాన్ని ఆ ప్లేస్ లో భర్తీ చేస్తాడనమాట. టెన్షన్ వచ్చినప్పుడు బాధకేమో ప్రేమను పెడతాడు, ఆతృత అంటే టెన్షన్ కేమో అంగీకారాన్ని పెడతాడనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే అవగాహన వస్తుందో అప్పుడు మనము ప్రేమను పెంచుకోగలుగుతాం. ఊరికే ప్రేమ పెరిగిపోతుందా? ఇప్పుడు నాకు ఒక శత్రువు ఉన్నారు, నాకు ఇష్టం లేదు అతనంటే, మరి అతని మీద ఊరికే ప్రేమ రావాలంటే వస్తుందా? అతన్ని అవగాహన చేసుకోవాలి, అతని పరిస్థితిని అవగాహన చేసుకోవాలి. అప్పుడు ఓకే పోన్లే అబ్బా అని చెప్పి మనం వాళ్ళని క్షమించగలుగుతాం. క్షమించగలిగినప్పుడు ఆ ప్రేమ తత్వంతో మనం ఉండగలుగుతాం అన్నమాట. సో అవగాహన ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ప్రేమ పెరుగుతుంది. ప్రేమ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు మనం సరైనటువంటి చర్యల్ని చేస్తాము, అంటే సరైన పనులు చేస్తాం, సరైన విధంగా రియాక్ట్ అవుతాం. ఒక వ్యక్తి ఉన్నారు, వారి మీద మనకి విపరీతమైన కోపం ఉంది, వాడిని కొట్టాలనే కదా చూస్తాము, ప్రేమగా చూస్తామా? ఎందుకు? అవగాహన లేదు. సో అవగాహన పెంచుకుంటే ప్రేమ వస్తుంది. ప్రేమ ఉండడం వల్ల సరైనటువంటి పనుల్ని మనము చెయ్యగలుగుతాము అన్నది ఆయన అర్థం చేసుకుంటాడనమాట. సో మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారనుకుంటామో, మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారనుకుంటామో వాళ్ళని మనం అవగాహన చేసుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ గౌతమ్ బుద్ధుడు
తెలుసుకుంటాడు. ప్రేమతో సరైన చర్యల్ని మనం చెయ్యగలము అన్న విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తాడు ఆయన అంటే, ఇదంతా చూడండి, ఈ మార్గం అంతా కూడాను తెలివికి సంబంధించింది కాదు. ఎంత నాలెడ్జ్ ఉన్నోడైనా కోపానికి గురవుతాడు, అవునా కదా? మనం ఎంత జ్ఞానమన్నా ఉండని, ఎంత కోపంలో ఉంటాడు, ఎంత ద్వేషంలో ఉంటాడు, ఎంత అసూయలో ఉంటాడు. కాబట్టి ఇది తెలివికి సంబంధించిన విషయం కాదు. మరి ఏంటి అంటే ఫీల్ కి సంబంధించిన విషయం, అంటే అనుభూతికి సంబంధించినటువంటి విషయము అని చెప్పి చెప్తాడనమాట బుద్ధుడు. కాబట్టి మనం తెలివి కాదు పెంచుకోవాల్సింది, ఫీల్ పెంచుకోవాలి. అప్పుడు మనం బుద్ధత్వాన్ని సాధించగలుగుతాం. ఇంకొకటి ఏం చెప్తాడంటే, ఇది సిద్ధాంత మార్గం కాదు, అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసేది కాదు. మరి ఏంటయ్యా అంటే సాధనా మార్గం. సాధన చేసినప్పుడే రోజుకు రోజుకి మనం ఇంప్రూవ్ అవుతాం తప్ప ఒక స్టేట్మెంట్, ఓకే బుద్ధత్వం అంటే ఆనందంగా ఉండడం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోతుందా? దాన్ని సాధన చేయాలి కదా. సాధనా మార్గము ఒకటి, అనుభూతి మార్గము రెండు, సాధనా మార్గం. మెయిన్ ఏంటి? బుద్ధత్వాన్ని సాధించాలంటే, మనం బుద్ధుడిగా రూపాంతరం చెందాలంటే ఏం చెయ్యాలయ్యా అంటే, ఒకటి అనుభూతి చెందాలి, రెండవది సాధన చెయ్యాలి. ఈ రెండే మీరు ఈ వారం రోజులు చేయబోతున్నారు. మీతో పాటు నేను చేస్తాను, ఓకేనా? ఏ రోజు ఏ ఎమోషన్ వచ్చింది, దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు అనేది మీరు ఏ రోజుకి ఆ రోజు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు ప్రాక్టికల్ హోంవర్క్ అన్నమాట. కంపల్సరీ హోంవర్క్ చెయ్యాలి, అప్పుడే మనలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే. తర్వాత మరుసటి రోజు ఏమవుతుందంటే, ఇదంతా ప్రాక్టీస్ చేశాడు కదా బుద్ధుడు. ఓకే, మరుసటి రోజు సుజాత వస్తది భోజనం తీసుకొని ఎప్పటిలాగా. రాగానే ఆయన్ని చూడగానే ఆమెలో ఉన్నటువంటి టెన్షన్స్, ఆమెలో ఉన్నటువంటి ఆతృతలు, బాధలు ఇవన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి మాస్టర్స్. తెలియకుండానే ఆమె ఒక ఆనంద స్థితిలో ఉండిపోతుంది, ఒక ట్రాన్స్ లో ఉండిపోతుంది. చూడండి, మనం కూడా మాస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన బాధలు, మన దుఃఖాలు అన్ని మర్చిపోయి ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం, ఒక మత్తులోకి వెళ్ళిపోతాం, ఒక ఆనందంలోకి వెళ్ళిపోతాం. అలాగనమాట ఈమె కూడా ఆ అనుభూతిని పొందింది. అప్పుడు హృదయం అంతా ఒక తెలియని ఆనందం వచ్చేసింది ఆమెకి. ఇంకా కోరుకునేది ఏమీ లేదబ్బా, ఇంతకు మించి ఏముందబ్బా అనిపించింది. మనకు కూడా అంతే కదా. ఒక సీనియర్ మాస్టర్ పత్రి గారి దగ్గరికి వెళ్ళాము, కూర్చున్నాము. మీకు ఆ ఫీల్ ఉందో లేదో తెలియదు, పత్రి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారో లేదో కానీ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అప్పుడు హృదయం అంతా ఒక తెలియని ఆనందం అయిపోతుంది. ఇంకేముందబ్బా లైఫ్ లో కోరుకునేది, ఇంకేం లేదనిపిస్తుంది. ఆయన వైబ్రేషన్స్ అవి, మన వైబ్రేషన్స్ కాదు. మళ్ళీ పక్కకి రాగానే మన జీవితం యథావిధి. అదే మనం సాధించుకుంటే నిరంతరం ఆ స్థితిలో మనం ఉండగలుగుతాం. అదే చెప్తాడు బుద్ధుడు. అప్పుడు బుద్ధుడు ఏం చేస్తాడంటే, కృతజ్ఞతలు చెప్తాడు సుజాతకి. ఇన్ని రోజులు నాకు చక్కగా ఆహారం అందించావమ్మా, నీళ్లు అందించావు. నువ్వు అలా ఇవ్వడం వల్లే నేను నా సాధనని చక్కగా చేసుకోగలిగాను. కాబట్టి నీకు కృతజ్ఞతలమ్మా, నీ రుణం తీర్చుకోలేను. అయితే ఇప్పుడు నేను ఎరుక పొందాను కదా, మరి తెలుసుకున్నాను కదా, ఈ తెలుసుకున్న దాన్ని అందరికీ పంచడానికి ఇక్కడి నుంచి నేను వెళ్ళవలసిన టైం వచ్చిందమ్మా అని చెప్తారనమాట. అప్పుడు సుజాత నేను ఒక్క మాట మాట్లాడొచ్చా అండి అంటుంది. మాట్లాడమ్మా అని చెప్పి సైగ చేస్తాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, మీరు ఇప్పుడు బుద్ధిని పెంచుకున్న వాళ్ళు, అంటే ఎరుకను పొందిన వాళ్ళు కదా, మరి మాకు కూడా ఎరుకలో జీవించడం ఎలాగో నేర్పిస్తున్నారు కదా, నేర్పించేవారు కదా, కాబట్టి మిమ్మల్ని మేము జాగరూకుడా అని పిలవచ్చా అంటుంది. జాగరూకుడు, ఎవరైతే తన బుద్ధిని మేల్కొల్పుతారో వాళ్ళు జాగరూకులు అవుతారు, జాగృతి పొందుతారు. ఓకే. ఆ తర్వాత ఇంకా ఏమంటుందంటే, బుద్ధ అంటే మేల్కోవడం, దాని అర్థము మేల్కోవడం అన్నమాట. కాబట్టి మీరు మేల్కున్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని బుద్ధుడు అని పిలవచ్చా అంటుంది. ఆయన చిరునవ్వుతో అలాగే అంటాడనమాట. ఆ విధంగా ఆయనకి బుద్ధుడు అనే పేరు వస్తుంది సిద్ధార్థుడి నుంచి. సో మనం కూడా మేల్కుంటే, మనం కూడా జాగరూకులమైతే మనం కూడా బుద్ధులం అవుతాం, అందులో సందేహమే లేదు మాస్టర్స్. అది సాధించుకోవడానికే మనం ఈ ప్రోగ్రామ్ ని సెట్ చేసుకున్నాం. ఓకే. అయితే
ఇలాగా కొన్నాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళ పాటు అందరికీ చెప్తాడు. 78 సంవత్సరాలు అనుకుంటా ఆయన తిరిగి తిరిగి అన్ని ఊర్లు తిరిగి చక్కగా ఆయన ఏదైతే సాధించుకున్నారో అది అందరికీ ప్రచారం చేస్తారు. ఆ తర్వాత 78 సంవత్సరాలకి ఆయన ఏం చేస్తాడంటే 3 నెలల ముందే చెప్తాడు మాస్టర్స్, నేను ఇంకా 3 నెలల్లో మరణించబోతున్నాను అని. ఆయన మరణాన్ని ముందే ప్రకటిస్తారు. అలా ప్రకటించి 3 నెలల తర్వాత కుషినారా అనే ప్రదేశంలోకి వచ్చి అక్కడ జబ్బు పడడం ద్వారా ఆయన మరణించడం జరుగుతుంది. ఆయన మరణం తర్వాత బౌద్ధ స్తూపాలు ఎన్నో స్థాపించడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇది బుద్ధుడి యొక్క స్టోరీ అన్నమాట. అయితే మరి ఇదంతా ఎందుకు తెలుసుకుంటున్నాము, ఏంటి ప్రయోజనం అంటే వారి జీవితంలో నుంచి మనము ఎరుక పెంచుకోవాలి. అవునా? వారు ఏం చేశారు? ఎరుక పెంచుకున్నారు. ఎప్పుడైతే ఎరుక పెంచుకున్నారో అప్పుడు వారి యొక్క బుద్ధి మేల్కొనింది. బుద్ధి ఎప్పుడైతే మేల్కొనిందో అప్పుడు ఆయన ఏం చేశారు? నెగిటివ్ ఆలోచనల స్థానంలో పాజిటివ్ ఆలోచనలని భర్తీ చేశారు. దానివల్ల ఆయన దుఃఖం నుంచి బయటకు వచ్చారు. కాబట్టి మనం కూడా దుఃఖం నుంచి బయటికి రావాలంటే మనకి 5 శక్తుల్ని వారిచ్చారు. మనలో 5 శక్తుల్ని గనక మనం పెంచుకుంటే అప్పుడు మనం దుఃఖం నుంచి బయటికి రావచ్చు. ఆ 5 శక్తుల్ని ఈ 5 వారాల్లో మీకు ప్రాక్టీస్ చేయిస్తాను. అందులో మొదటి శక్తి ఏంటి అంటే మనోనియంత్రణ. మొదటి శక్తి మనోనియంత్రణ. రెండవ శక్తి ఏంటంటే వాస్తవపు ప్రత్యక్షత. మూడవ శక్తి మార్పు పట్ల ఎరుక. నాలుగవ శక్తి బంధరాహిత్యము. ఐదవ శక్తి విశ్వ ప్రేమ. ఈ 5 శక్తుల్ని గనక మనలో పెంపొందించుకోగలిగితే మనము పర్ఫెక్ట్ గా బుద్ధుడిగా రూపాంతరం చెందుతాము. ఇది చాలా కష్టం మాస్టర్స్, మాట్లాడుకున్నంత ఈజీ ఏం కాదు, అలాగనే అసాధ్యం అయితే కాదు. 5 వారాల పాటు మనం సాధన చేసి ఒక్కొక్క వారంలో ఒక్కొక్క శక్తిని పెంపొందించుకుంటాము. సో ఈ రోజు మనో నియంత్రణ గురించి కొంచెం అవగాహన చేసుకుందాం, ఎందుకంటే ఈ వారం మనం ప్రాక్టీస్ చేయబోయేది అదే. ఓకే, మనో నియంత్రణ అంటే ఏంటంటే బుద్ధత్వ సాధనకి, అంటే బుద్ధుడిగా మనం రూపాంతరం చెందడానికి మూలం ఆధారమైనటువంటిది ఈ మనో నియంత్రణ. మనో నియంత్రణ అంటే మళ్ళీ మనము మనసును తొక్కేయడం అనుకుంటాం. కాదు మాస్టర్స్, మనో నియంత్రణ అంటే మన మనస్సుని మన చేతిలోకి తీసుకోవడం. ఓకే, ఇప్పుడు నువ్వు నవ్వు అంటే నవ్వాలి, ఏడువు అంటే ఏడవాలి, కోపం రా అంటే రావాలి, కోపం రావద్దు అంటే ఆగిపోవాలి. అలాగా మన చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ అయిపోవాలి మన మనస్సు. ఓకే, ఈ విధంగా మనం తయారవ్వాలి. అదే మనో నియంత్రణ అంటే. మరి ఈ మనో నియంత్రణని సాధించాలంటే ఏం చెయ్యాలి అంటే రెండు పనులు చెయ్యాలి. సరి అయిన ఆలోచనలు, సరి అయిన ధ్యానము. రెండు సింపుల్. సరి అయిన ఆలోచనలు, సరి అయిన ధ్యానము. ఏంటయ్యా సరి అయిన ఆలోచనలు అంటే ఇందాకే మనం అనుకున్నాం, మన లోపల నుంచి ప్రతికూల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే మన ఇన్నర్ లోపల ప్రతికూల ఆలోచనలు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడబెట్టుకొని ఉన్నాం. అవునా? ఇప్పుడు అవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని రెచ్చగొడుతూ ఉంటాయి. వాటన్నిటి ప్లేస్ లో ఇది కాదు ఇది అని రీప్లేస్ చెయ్యాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, అలాగనమాట రీప్లేస్ చెయ్యాలి. ప్రతికూల ఆలోచనలు ఏమేమి వస్తుంటాయి అంటే సహజంగా మనకి ఎక్కువగా అపనమ్మకం వస్తూ ఉంటుంది. అంటే నమ్మలేం, దేన్ని నమ్మలేం. ఓకే, అపనమ్మకం ప్లేస్ లో మనము నమ్మకాన్ని ఉంచగలగాలి. తర్వాత అనుమానం వస్తూ ఉంటుంది. అనుమానం ప్లేస్ లో ఒప్పుకోవడం అంటే అంగీకరించడం. ఓకే, మనకు ఒక అనుమానం వచ్చింది, అనుమానం వస్తే ఓకే అలా జరుగుతుందంటావా, జరగదులే చూద్దాంలే అని అంగీకరించగలగాలి, ఒప్పుకోగలగాలి. ఆ ప్లేస్ లో అది పెట్టాలన్నమాట. అయిష్టత వస్తూ ఉంటుంది, ఇష్టం ఉండదు. అప్పుడు ఆ అయిష్టత ప్లేస్ లో సానుభూతిని పెట్టాలి. ఆ తర్వాత ప్రతికూలత, నెగిటివ్ వస్తూ ఉంటుంది. నెగిటివ్ ప్లేస్ లో ప్రతికూలత వచ్చినప్పుడు కరుణను ఉంచాలి. తర్వాత ద్వేషం వస్తూ ఉంటుంది, ప్రతిదాని మీద ద్వేషం వస్తుంది. ద్వేషం ప్లేస్ లో ప్రేమను పెట్టాలి. ఇంతే మాస్టర్స్ సరైన ఆలోచనలు అంటే మనకి సరికాల ఆలోచనలు వచ్చినప్పుడల్లా ఇది కాదు అందులో ఇది పెడదాం అని మనకి మనం ఎరుకుతో అనుకోవడమే. మరి ప్రతికూల ఆలోచనలు వస్తున్నాయని మనకెలా తెలుస్తుంది? మనం ఎరుకతో గమనించాలి. ఓకే, ఎరుకతో గమనించినప్పుడు సెల్ఫ్ చెక్, మనకి మా వంశీ సార్ ఎప్పుడు చెప్తుంటారు, సెల్ఫ్ చెక్.
నాకెందుకు ద్వేషం వస్తుంది, నాకెందుకు అసూయ వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది, ఇలాగా మనల్ని సెల్ఫ్ చెక్ చేసుకొని ఆ ద్వేషం వచ్చినప్పుడు ప్రేమతో ఉందామబ్బా, 4 రోజులు ఉండిపోయేదానికి ఎందుకబ్బా ద్వేషంతో ఉండాలి, రగిలిపోవాలి, ఇలాగా మనం రీప్లేస్ చేస్తాం అనమాట. ఇదే సరి అయినటువంటి ఆలోచనలలోకి రావడం అంటే. నెక్స్ట్ సరి అయిన ధ్యానం. సరి అయిన ధ్యానం అంటే ధ్యానంలో కూర్చుంటాం, కూర్చోగానే మనకి రకరకాల ఆలోచనలు మొదలవుతాయి. ఆ ఆలోచనల్లో మనం ఏమవుతామంటే కనెక్ట్ అయిపోతాం. ఒక ఆలోచన రాగానే దాన్ని కనెక్ట్ అయినప్పుడు దాని నుంచి ఇంకొక ఆలోచన, దాని నుంచి ఇంకొక ఆలోచన, ఇలాగా ఇంకా ఆలోచనలతోనే గడిచిపోతుంటది. అలా కాకుండా దాన్ని ఎప్పుడైతే మనము అటాచ్ అవ్వకుండా, కనెక్ట్ అవ్వకుండా గమనిస్తూ కూర్చుంటామో అప్పుడు అందులో నుంచి బయటకు వచ్చేసి మనోశూన్యతని మనం సాధిస్తాము. అంటే అందులో నుంచి ఆలోచనలలో నుంచి బయటపడగలుగుతాం. ఈ 2 గనక మనం చెయ్యగలిగితే మనో నియంత్రణని మనం సాధించుకుంటాం మాస్టర్స్. సో మనం ఇప్పుడు ఏ సాధన అయితే చెయ్యబోతున్నామో అది ఈ వారం అంతా చేస్తాము. ముందే చెప్పుకున్నాం కదా. అయితే ఈ చక్కటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మాస్టర్ ఎవరు అంటే హోవర్డ్ కర్టిస్. దీన్ని ముందు చెప్పాలి, సారీ నేను మర్చిపోయాను. హోవర్డ్ కర్టిస్ గారికి మనందరం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంకొక మాస్టర్ ఎవరంటే దీన్ని ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు స్వర్ణలత గారు. వారిద్దరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంటే నేను ఇప్పుడు చేపిస్తున్న దాని అంతటికి మూలం ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఆ జ్ఞానాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే బుద్ధత్వ సాధన అన్నటువంటి బుక్ నుంచి. ఇదిగోండి ఆ బుక్. ఈ బుక్ లో నుంచి తీసుకున్నాను అనమాట. నేను దీనిలో నుంచి మనం సబ్జెక్టు ప్రాక్టికల్ 2 తీసుకొని చేసుకోబోతున్నాం. ఓకే ఓకే మాస్టర్స్. ఇక్కడ ఇందాకే చెప్పుకున్నాం కదా, మనం ఈ సాధన చేయడానికి ప్రత్యేక పరిస్థితులు అంటూ అక్కర్లేదు. తర్వాత ప్రత్యేకమైనటువంటి పరిసరాలు అంటే ఇక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి, అక్కడే కూర్చుంటే ఎనర్జీ, ఇక్కడే కూర్చుంటే ఎనర్జీ, ఇలాంటి కండిషన్స్ ఏమీ లేవు మాస్టర్స్. కళ్ళు మూసుకొని అయితే ఎన్నిసార్లు అయినా చెయ్యొచ్చు. మనకి అంటే ఎంత టైం ఉంటే అంత టైం అనమాట. ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఇప్పుడు 10 నిమిషాలు టైం ఉంది, చక్కగా కూర్చొని చేసుకోవచ్చు. మళ్ళీ ఒక గంట తర్వాత ఇంకొక 10 నిమిషాలు టైం దొరికింది, మళ్ళీ చేయొచ్చు. అలాగే ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. కళ్ళు తెరిచాక మాత్రం నిరంతరం ప్రాక్టీస్ లో ఉండాలి, ఇందాక మనం చెప్పుకున్నట్టు. తర్వాత మన ముందు ఎదురయ్యేటువంటి ప్రతి సంఘటనని ఎరుకతోటి గమనిస్తూ అందులో నుంచి మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాం అన్నది, ప్రతి సందర్భంలోనూ ఎలా ప్రతిస్పందిస్తున్నాం అంటే ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది మనం గమనించుకుంటూ ఆ రోజు జరిగిందంతా ఎప్పటికప్పుడు కావాలంటే మర్చిపోతాం అనుకుంటే, ఇదిగో ఇప్పుడు మా ఆయన నన్ను తిట్టాడు, నేను ఇలా రియాక్ట్ అయ్యాను అని చెప్పి ఎమ్మటే నోట్ చేసుకోవచ్చు. ఆ రియాక్షన్ నుంచి అంటే ద్వేషంతో రగిలిపోయావు, దాన్ని రీప్లేస్ చేయడానికి ప్రేమను అక్కడ నిలుపుకున్నాను, అయ్యో నువ్వు అలా ఉండొద్దు అని నాకు నేను గైడ్ చేసుకున్నాను అని ఇలాగా మనము బ్రీఫ్ గా ఆ రోజు అన్ని రాసుకుంటాం అనమాట. ఇలాగా నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే ఈవినింగ్ వరకు చెయ్యాలి మాస్టర్స్. ఓకేనా? ఇది మీరందరూ చేస్తారని అనుకుంటున్నాను. మరి నాకు మాట ఇస్తారా మీరందరూ చేస్తామని? మీతో పాటు నేను కూడా చేస్తాను. ఓకేనా? దీన్ని నెక్స్ట్ వీక్ ఎవరెవరు ఏమేం చేశారు, ఏ దగ్గర బ్యాలెన్స్ తప్పారు, దాన్ని ఎలా మార్చుకున్నారు అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే మాస్టర్స్, ఇప్పుడు సాధనలోకి వెళ్ళిపోదాము. ఒక ½ an hour మీతో సాధన చేయిస్తాను. ఓకేనా? ఓకే, హాయిగా కూర్చుందాం, అందరము కళ్ళు మూసుకొని కూర్చుందాము. నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ని మీరు ఫాలో అవ్వండి చాలు. కంఫర్ట్ గా కూర్చోండి. వీడియోస్ ఆపేసుకోవద్దు మాస్టర్స్, ఎందుకంటే ఎవరెవరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది నేను మిమ్మల్ని సరి చేసుకోవడానికి ఒక అవకాశం లభిస్తుంది నాకు. ఓకేనా? వీలైనంత వరకు వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి. సరే, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే 8 శ్వాసలు తీసుకోండి, దీర్ఘ శ్వాసలు. అంటే శ్వాస లోపలికి గట్టిగా పీల్చుకొని ఊపిరితిత్తులు నిండా పీల్చుకొని బయటకు వదలండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఒకటోసారి. వీలైనంత ఎక్కువ గాలి తీసుకొని వదలండి. 8 సార్లు లెక్క పెట్టుకోండి. ఎనిమిది సార్లు అయిపోయిన వాళ్ళు సాధారణ శ్వాసలు, మామూలుగా నార్మల్ గా శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, గమనిస్తూ కూర్చోండి.
8 సార్లు దీర్ఘ శ్వాసలు తీసుకోండి. ఆ తర్వాత నార్మల్ శ్వాసల్ని తీసుకుంటూ ఉండండి. శ్వాసను ప్రశాంతంగా మెల్లిగా గమనిస్తూ కూర్చుందాం మాస్టర్స్. శ్వాసల్ని మెల్లిగా గమనిస్తూ కూర్చుందాం. శరీరం చాలా విశ్రాంతిగా అయిపోయింది. శరీరంలో ఎలాంటి ప్రెషరు లేదు, తేలికైపోయింది. మెల్లిగా ప్రశాంతంగా శ్వాస తీసుకుంటున్నా. శరీరం తేలికైపోయింది. శరీరం ఎంతో విశ్రాంతిగా ఉంది. దాన్ని ఫీల్ అవ్వండి. మనకిప్పుడు వేరే పనేమీ లేదు. ప్రశాంతంగా శ్వాసను గమనించడం, శరీరాన్ని తేలికగా ఉంచుకోవడం, విశ్రాంతిగా ఉంచుకోవడం. ఎంతో విశ్రాంతిని పొందుతున్నాం. ఒకవేళ మనసులో ఆలోచనలు గనక వస్తూ ఉంటే ఆ ఆలోచనలలో లీనం అవ్వకుండా గమనించండి. అవి నావి కావు అన్నట్టుగా గమనించండి. ప్రతి ఆలోచనను గమనించండి. నాది కాదు, వెళ్ళిపోతుంది అన్న ఎరుకతో గమనించండి. శరీరం అంతా తేలికైపోయింది, విశ్రాంతిగా ఉంది. శ్వాసను మెల్లిగా శ్వాంతన పరుస్తూ ఉన్నాం. ఆలోచనలు కనుక వస్తూ ఉంటే ఎప్పటి నుంచో నా లోపల అచేతనంలో ఉన్నటువంటి ఆలోచనలు బయటికి వెళ్ళిపోతున్నాయి అన్న ఎరుకతో ఉండండి. పోనివ్వండి, వాటన్నింటినీ బయటికి వెళ్ళేలా ఎరుకతో గమనించండి. అవి నావి కాదు, నా అచేతనం నుంచి వస్తున్నాయి, బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి అన్న ఎరుకతో గమనించండి. ఒకవేళ నెగిటివ్ ఆలోచనలు గనక వస్తూ ఉంటే నా మనస్సు
ప్రతికూల ఆలోచనలతో ఉన్నది అన్న ఎరుకతో ఉన్నాను అని చెప్పుకోండి మనసుతో. నేను ద్వేషంలో ఉన్నాను, నేను కోపంలో ఉన్నాను అని ముందు అంగీకరించండి. ఇప్పుడు నేను అనుకూల ఆలోచనలని అభివృద్ధి చేసుకుంటాను. సరియైన ఆలోచనలని పెంపొందించుకుంటాను. శ్వాసలు ప్రశాంతంగా సాగుతూ ఉన్నాయి. శరీరం విశ్రాంతిగా ఉంది. ఆలోచనలని ఎరుకతో గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు శ్వాస లోపలికి తీసుకుంటూ నేను నా మనస్సుని అనుకోండి మనసులోనే. శ్వాస బయటికి వదులుతూ నియంత్రిస్తాను. శ్వాస లోపలికి తీసుకుంటూ నేను నా మనస్సుని బయటికి వదులుతూ నియంత్రిస్తాను. నేను నా మనస్సుని నియంత్రిస్తాను. శ్వాస లోపలికి తీసుకుంటూ నేను ఒక బయటికి వదులుతూ బుద్ధుడిని. ఇవి రెండు ప్రాక్టీస్ చేయండి ఒక 5 నిమిషాలు. నేను నా మనస్సుని నియంత్రిస్తాను. నేను ఒక బుద్ధుడిని. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాము.
బుద్ధుని యొక్క చైతన్యంతో అనుసంధానమై ఉన్నాం. చక్కటి మ్యూజిక్ వస్తూ ఉంది. ఆ మ్యూజిక్ తోటి కనెక్ట్ అయిపోయి మరింతగా బుద్ధుని యొక్క చైతన్యంతో కనెక్ట్ అయిపోదాం. బుద్ధత్వాన్ని సాధన చేద్దాం. జీవించడమే సమ్యక్ జీవనం. సమ్యక్ సాధన ప్రగతి కోసం ధ్యాన సాధన చేయడమే, ఆనాపానసతి సాధన చేయడమే సమ్యక్ సాధన. సమ్యక్ స్మృతి, స్వచ్ఛమైన దృష్టి కలిగి ఉండడమే సమ్యక్ స్మృతి. స్వచ్ఛమైన విషయాలను స్పష్టంగా చూడగలగడమే సమ్యక్ సమాధి. రాగ ద్వేషాలకు అతీతంగా మనసును స్థిరపరుచుకొని సత్యాన్ని అన్వేషించడమే సమ్యక్ సంకల్పము. సరైన సంకల్పాలు, సరైన జీవనంలో సరైన సంకల్పాలతో ఉండడమే. ఇవే ఆర్య సత్యాలు. దుఃఖం అంతటా ఉంది. ఈ దుఃఖానికి కారణం తృష్ణ. తృష్ణకి కారణం అవిద్య, అజ్ఞానం. అవిద్య అష్టాంగ మార్గం వల్లే తొలగించబడుతుంది. ధ్యాన సాధన ద్వారా అవిద్య తొలగించబడుతుంది. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. తనని తాను వశపరుచుకోగలిగిన మనిషి ఎవ్వరూ వారిని ప్రభావితం చేయలేరు. అతని విజయాలను వారు ఇతరులు ఎవరు అపజయాలుగా మార్చలేరు. వారే అసలైన బుద్ధుళ్ళు. మన దుఃఖానికి కారణం ఇతరులు కాదు, మనలోని అజ్ఞానమే కారణం. ఎవరో కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసధార ధ్యాసధార.
Are you an aspiring entrepreneur? Are you interested in selling your products on Amazon? If yes, I invite you to my 3 days Amazon. అది కపిలవస్తు నగరం, ఇది శుద్ధోదన రాజ్యం. మాయా కడుపున జననం, ఇది మానవ జాతికి వరము. ఈ భువనంపై ఓ బుద్ధుడు, తన పేరే సిద్ధార్థుడు. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. తనకున్న కొడుకు ఒకడే, తన పంచ ప్రాణమతడే, తన కనుల పంట ఇతడే, తన కళల కోన ఇతడే. వాడిపోయిన పుష్పం కనకుండ పెంచే చిత్రం. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. తన ముఖము చంద్రవంక, తన మనసు పాలపుంత, హంస తూలికింత, తను ఆట పాటలెంట. కందిపోవునంట, కనపడదు ఎండగింత. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. మాంసహారములతో మహవిందు భోజనంతో, సిరివెన్నెల సంగీతం, చిరునగవుల రసగీతం. చెలి కత్తెలాడే నాట్యం, భూతలము పైన స్వర్గం. సరిగా గచ్ఛామి, ప్రియపా గచ్ఛామి, సపదా గచ్ఛామి, సారదా పగరిస. పండు వంటి వనిత, పగడాల నిప్పు కనిక, ఉషస్సుల నెలవంక, యశోదతో పెళ్ళంట. హరివిల్లె వంగెనంట, దివి నుండి దిగిన జంట. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. యౌవనాలు కలిసే ఇద్దరి ఏండ్లు క్షణములాయే, తన వయసు పూలు ముడిసే, తన కడుపు కాయ కాసే. రంజిల్లిపోయే రాజ్యం, రాహులుడి జన్మధన్యం. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. కునుకు లేదు తనకు, కుదుట పడదు మనసు, కష్టాలనెరుగడాయి, తనకు సుఖములెక్కువాయి. రాబటుల పిలిచినాడు, రాజ్యం అంత తిరిగినాడు. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ముసలివాళ్ల చూసి తన వయసు తెలుసుకొని, శవాన్ని తను చూసి బతుకు నిలువదాన్ని తెలిసి. కన్నీళ్లు చూసినాడు, తను కలత చెందినాడు. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. తల్లి నొదిలినాడు, తన తండ్రి నొదిలినాడు, భార్య నొదిలినాడు, బాల్యపు కొడుకు నొదిలినాడు. రాజ్యం వదిలినాడు,
రాజ్యపు భోగమొదిలినాడు. బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, శరణం గచ్ఛామి, యుద్ధమొద్దు అంటే ఉరితాళ్ళు అడ్డమొచ్చే, శాంతి కోరుకుంటే సంఘం బహిష్కరణ చేసి, మార్పు కోరితేనే మనిషిని పాతరేయ చూసే. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ప్రతిన భూనినాడు, ప్రతిఘటన చేసినాడు, మమత కోరినాడు, తను సమత చాటినాడు. సుఖము కోరినాడు, బహుజన హితము నేర్పినాడు. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. యజ్ఞాలు చూసినాడు, యాగాలు చూసినాడు, వేదాలు చదివినాడు, యోగాలు చేసినాడు. శ్వాస మీద నిలిపే ప్రాణము ఆశతోటి వెతికే జ్ఞానము. అన్నమెరుగడాయే, తను నీళ్లు ముట్టడాయే, కండలన్నీ ఒడిగే, కరకు ఎండుటాకువాయే. శోధనలు ఎక్కువాయే, శోకం అంతు చిక్కదాయే. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. గాలి తగిలితేనే తను తూలిపోవుతుండే, చిరువలలు కదిపితేనే తను అడలిపోవుతుండే. ఎముకల గూడు ఒకటే మిగిలే, జీవం ఉండనాని తగిలే. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, శరణం గచ్ఛామి, నిద్ర లేచినాడు, సిద్ధుడు పొద్దు చూసినాడు, స్నానమాడినాడు, బోధిమ్రాను చేరినాడు. పాలు తాగినాడు, దుఃఖపు పొరలు చీల్చినాడు. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. తనకు తాను సృష్టించుకున్నదనెను, జీవిపోయినంక జీవాత్మ ఉండదనెను. దుఃఖానికి మూలం కోర్కెల చిక్కుముడిని విప్పే. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. తను తెలుసుకున్న సత్యం నలు దిశలు చాటినాడు, వర్ణ భేదముదిలి జనుల ఒకటి చేసినాడు. తొలి పొద్దులాగా పొడిసి సిద్ధుడే బుద్ధుడయ్యినాడు. సరిగా ఆఖరి 5 నిమిషాలు మాత్రమే, ఎవరు తెరవద్దు. ఆఖరి ఆఖరి 1 నిమిషం చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. బుద్ధుని యొక్క చైతన్యం నుంచి అనంతమైన శక్తిని తీసుకుంటూ ఉన్నాం. బుద్ధత్వాన్ని సాధించుకునే క్రమంలో ఉన్నాం మాస్టర్స్. స్లోగా చేతులు విడదీస్తూ కళ్ళ మీద ఉంచుకుందాం. 5 4
3 2 1 0. మెల్లిగా చేతి వేళ్ళు తీసేస్తూ కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. చక్కగా ధ్యానం చేసుకున్నాం మనము. సో ఈ వారం అంతా కూడా పంచశక్తుల్లో మొదటి శక్తి అయినటువంటి మనో నియంత్రణని మనం సాధన చేద్దాం మాస్టర్స్. మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అంటే మనలో ఉన్నటువంటి ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడల్లా వాటిని రీప్లేస్ చేస్తూ అనుకూల ఆలోచనల్ని ఎలా సాధించాము అన్నది మనం ఏ రోజుకి ఆ రోజు నోట్ చేసుకుందాము. ఈ ప్రాక్టికల్ కంపల్సరీ మనందరం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వారం బుద్ధత్వం అంటే ఏంటి, దానిని సాధించటానికి బుద్ధుడు మనకిచ్చినటువంటి మూల బోధనలు ఏంటి, 4 ఆర్య సత్యాలు ఏంటి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటాము. తర్వాత పంచశక్తుల్లో రెండవ శక్తి అయినటువంటి వాస్తవ ప్రత్యక్షత అన్నదాన్ని మనం నెక్స్ట్ వీక్ సాధన చేస్తాము. సో ఈ రోజు మనం ఇంతటితో ముగించుకుందాం మాస్టర్స్. ఎవరి సాధనని వాళ్ళం పర్సనల్ గా కొనసాగించుకుందాం నెక్స్ట్ సాటర్డే ఈవినింగ్ వరకు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.